చిచి, నీకంత గ్రాండ్ గా పెళ్లి చేసి నీ నెత్తిన అత్యంతలు చల్లితే నా మొహాన ప్యాన్ చల్లుతావా? ఏ పగటి కళలు కంటున్నావా? పగటి కళ్ళేంటి, రాత్రి నిజాలే. అడుగో చంద్రరావు గారు. ఆయన చంద్రరావు గారు కాదు, సూర్యారావు గారు కదా. అన్నట్టు మీ బావగారి పేరు కూడా సూర్యారావు గారే. బావగారా? నాకు తెలియకుండా వాడేవాడు. కూరల బండి వారు. కూరల బండాడా? ఆ ఎదవ నా కొడుకు నాకు బావేంటి? మరి వాడితోనేగా నేను తొందరలో జెండా ఎత్తేసేది. కడిగావులే బింది. ఇదిగో, ఇక మీదట నువ్వు ఈ జెండాలు ఎత్తక్కర్లేదు, జేబురుమాళ్ళు ఓ పక్కర్లేదు. నీ పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసేశాను. పెద్ద పెద్ద వాళ్ళందరినీ దింపేస్తున్నా. పెళ్లికి డెకరేషన్ లైటింగ్ చూసుకోవడానికి మద్రాసు నుంచి మంగళంపల్లి బాలమురళీకృష్ణ పిలిపిస్తాను. పళ్ళు రాలగొడతాడు. ఆయన ఆర్ట్ డైరెక్టర్ కాదు, సంగీత విద్వాంసుడు. చా, మాకు తెలియదులే. ఆయన చేత సింగింగ్ చేయించటం రొటీన్, ఇది వెరైటీ. ఆహా, అలాగా. మరి పెళ్లి బట్టలు ఎవరు చేత కుట్టిస్తావు? ఇంకెవరు? మన ఎలిజబెత్ టైలర్. పోతే డాన్స్ ప్రోగ్రామ్ కి బాంబే నుంచి లతా మంగేష్కర్ ని, దాని కంటిన్యూషన్ ఆ మైకట్టుకుని అమెరికాలోనూ అక్కడ తిరుగుతుంటాడు ఎవడేవాడు, ఆ మైకేల్ జాక్సన్ గారితో త్యాగరాజ కృతులు, అన్నమాచార్య కీర్తనలు పాడిస్తాను. అమ్మలాంటి వాళ్ళకి బాగుంటుంది. నీ సొమ్ము కబుర్లు ఆపి ఎవడో కుర్రాన్ని చూసి అర్జెంట్ గా తోసాయి. ఏంటి తోసేది? నిక్కర్లో చొక్క తోసి పడేయడానికి నువ్వేమన్నా పిల్లి పిల్లవనుకున్నావా? కన్నె పిల్లది. అందుకే కన్నె తల్లి నవ్వకుండా పెళ్లి చేయమంటున్నాను. కాదంటావో చెప్పు, కూరగాయల వాడిని లైన్ లో పెట్టే ఉంచాను. చూడమ్మా, దీని పెళ్లి నేను 70 mm లో ప్లాన్ చేస్తుంటే అది 8 mm చాలుంటుంది. దాని మాటలకేం గానీ నువ్వు వెళ్ళి స్నానం చేయి. సరే, శకునం చూడు, బాత్రూమ్కి వెళ్ళాలి. రండి రండి. శుభవాని పెళ్లి చూపులకు వస్తే తెల్ల జెండాలో ఈవిడి గురించి పిలుస్తుంది ఏమిటండి? అంతా మన మంచిగా లేండి, పదండి. రండి, కూర్చోండి. దయచేయండి బాబు, కూర్చోండి. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. ఎంత మగ పెళ్లి వారమైనా తమరు కూర్చోకుండా? ఈయన తమరు కాదు, తమరు గారు పర్సనల్ సెక్రటరీ పొల్లారు. ఆ ముక్క మీ దండం పెట్టమని చెప్పాలి. సెక్రటరీ ఏం తదిలాడంటే ఆయన ఎంత కుడతాడు? అయ్యా నమస్కారం. కారం కారం, కూకుని కూకుని. ఈ కారం గాడేవాడు. ఆయన ఎవరు అనుకుంటున్నారు? పెళ్లి కూతురు తండ్రి గారు. మీరు అనుకుంటున్న తమరు గారు గంగరాజు గారు. గంగరాజు గారా? మరి ఆ నిక్కరు అది ఏం ఎక్కరేసుకోకూడదండి. సపోజ్ ఏసీ ఎందుకు వేసుకుంటాం? కూలింగ్ కోసం. దాని కూలింగ్ దాంది, దీని కూలింగ్ తింది. కూకోండి కూకోండి. అయ్యా, గంగరాజు గారి పద్ధతులే వేరు. ఆయన బహు కష్టజీవి. పలక పట్టుకునే వయసులో ఆయన గోచి పెట్టుకుని శివశివ నా నోడుతూనే అనకూడదు గారండి, ఆ బోధుల్లోనూ బొక్కల్లోనూ నత్తల్ని పీతల్ని పట్టుకునేవారు. ఉన్నట్టుండి ఏం పుట్టిందో ఏమిటో మహానుభావుడికి. ఒక రోజున అడుగు అలా చూడండి, ఆ గ్యాలం బొంగా పట్టుకుని అంబాజీపేట నుండి బయలుదేరి టిక్కెట్ లేకుండా దొంగల బండి ఎక్కి విశాఖపట్నం చేరి సముద్రాన్ని నమ్ముకున్నారు. అదిగో అక్కడి నుంచి తిరిగిందండి మా హర్దశ. అంతే. ప్రస్తుతం 60 మరబొట్లు, ఓ జత ఐస్ కుట్లు, ఓ పరక ఇళ్ల స్థలాలు, పుంజీడు మేడలు ఉన్నాయి. నా బ్యాక్గ్రౌండ్ చెప్పావు సరే, ఆడ పెంట గ్రౌండ్ ఏంటో చెప్పు. వస్తున్నా. అయ్యా, ఈయన ఇప్పుడు తుమ్మలా? తుమ్ము వచ్చినప్పుడు తుమ్మపోతే దగ్గు వచ్చినప్పుడు తుమ్ముతాడా? అది కాదండి, శుభమాని. లేదు, ఇంటర్వెల్ లేదు, జలుబు చేసింది, తుమ్మాడు. నువ్వు గానే పోయా. అంతే అంతే. అయ్యా, ఈయన పెళ్లి కొడుకు, ఈయన వీరి తండ్రి గారు. దొండపాడు పేరు వినే ఉంటారు తమరు. ఓ పాలన్నానులే, చెప్పు. ఆ ఉన్న రైల్వే స్టేషన్ తప్ప మిగతా అంతా వీదే. ఏం ఆ స్టేషన్ మాత్రం ఎందుకు వదిలేశారు? వీరి తాతగారు తెలియక గవర్నమెంట్ దానం చేశాక అది తప్పు అని ఈయన కోర్టుకు ఎక్కారు. కేసు కొట్టేస్తే హైకోర్టుకని బయలుదేరారు. భారీగా చచ్చిపోయాలని తెలిసి వెనక్కి తిరిగి వచ్చారు. అలాగా? అయితే పెళ్లి కొడుకు గారి తల్లి అవుట్ అనమాట. మా అమ్మ చదువులకు నవ్వుగా ఉందా? నవ్వు చూసి మీరే ఫీల్ అయిపోకండి, అది టీవీ నవ్వు. టీవీ నవ్వా? మరే మా వాడు ఫ్లాష్ బ్యాక్ లో టీవీలో వార్తలు చదివేవాడు. మంచిగా చేయడమైనా సరే నవ్వుతూ చదవడం అలవాటు చేసుకున్నాడు. పోయినాడు పెద్ద ప్రజానాయకుడు చచ్చిపోతే జనం అంతా ఎడుతుంటే ఈడ ఆ వార్త కూడా నవ్వుతూ చెప్పాడు. దాంతో వాళ్ళకి సెలవు ఉద్యోగం తీసేశారు. ఈడికి నవ్వు మాత్రం అలా మిగిలిపోయింది. నువ్వు చెప్పు. అబ్బాయి పేరు 100 ఎకరాలు బాగానే ఉంది. యాపీసు దున్నడం వచ్చా? అబ్బాయి ఎందుకు కష్టపడుతున్నాడండి? 10 ట్రాక్టర్లు ఉన్నాయి. ఇంకా యాపీసు తోలడం వచ్చా? తోలవలసిన కారు మాత్రం ఏమిటండి, 10 మంది డ్రైవర్లు ఉన్నారు. పోతే ఎవరు? నువ్వు కాదులే, డ్రైవర్లు. ఐసి. నువ్వు ప్రొసీడ్ అయిపోయా. ఆవులైతేనే గేదెలైతేనే పాలిచ్చే ఓ 16 ఉంటాయి. సరే, యాపీసు పాలు పితకడం వచ్చా? పితకవలసిన కర్మ అతగేం పట్టిందండి, జవాజెట్టి లాంటి పాలేరు ఉన్నారు. సరే, ఇంకా యాపీసు
అబ్బాయి గారు కాపురం ఏమైనా చేస్తారా? కాపురం చేయవలసిన కర్మ అబ్బాయి గారికి ఏం పట్టిందండి? 10 మంది డ్రైవర్లు, 20 మంది పాలేర్లు, అవసరమైతే 50 మంది కూలీలు పెడతారు. దేనికి? అదే క్షమించాలి. మీరేదో అడిగేశారు, నేనేదో చెప్పేశాను. కాపురం మాత్రం ఆ అబ్బాయి గారే చేస్తారు. అయితే ఆ అబ్బాయి కాపురం తప్ప ఇంకే పని చేయలేడనమాట. వేరే పని చేయాల్సిన కర్మ నాకేంటి? పెళ్ళాన్ని పోషించవలసిన కర్మ. దానికి అబ్బాయి గారికి లోటు ఏమిటండి? ఎడా బోల్డ్ డబ్బు. రేపు అది పోతే ఎందుకు పోతుంది? డబ్బు గనక సపోజ్ రేపు హైకోర్టుకి వెళ్ళాడే అనుకో, అక్కడ కేసు ఫెయిల్యూర్ అయిపోతే దొండపాడులో బెండకాయ ముక్క కూడా మిగలదు. అప్పుడు మా అమ్మాయి ఏం చేయాలా? రైలు స్టేషన్ లో తెల్లగచ్చు మీద నల్ల దుప్పటి పరుచుకుని ఎల్లగతలో పడుకోవాలా. ఇలాంటి అదవ సంబంధాలు ఎప్పుడూ తీసుకురాకు. తాత ముత్తాతల నాడు ప్రాపర్టీలు చూపించి పోజులు కొట్టే ఈ హడవాళ్ళుడు కాదు నాకు కావాల్సింది. రెక్కల కష్టంతో ముప్పొద్దున మా అమ్మాయికి మొద్దట్టేవాడు కావాలి. ఆడు పేదోడైనా నాకు పర్లేదు. అలాగా పోతే మేము తలుపులు వేసుకుంటాం. చెప్తాం. అనండి, గొప్ప సంబంధం.